మహేష్ అన్న ఉన్నావా లేవే ఇంట్లో? అరే సురేష్ ఆ బుక్ జేబులో పెట్టుకోరా, మళ్ళా చూసి చందరత్త అంటాడు. అగో ఏంది తమ్మి గిట్లచ్చిర్రు? అగో గట్లా అంటానవేంది మహేష్ అన్న, రావద్దానే నీ దగ్గరికి? గట్ల అన్ననా తమ్మి, నేను రావద్దంటనా? అట్లా కాదు గాని ఏం పని మీద వచ్చిర్రు అని అడుగుతాన్నా. అయితే మహేష్ అన్న వినాయక చవితి అత్తంది గానే చందగా తిరుగుతున్నాం అన్నట్టు ఫస్ట్ ఎవరి దగ్గరికి పోదా అంటే మహేష్ అన్న దగ్గరికి పోవాలని నీ దగ్గరికి వచ్చినాం. ఏంది తమ్మి ఫస్ట్ నా దగ్గరికి వచ్చిర్రా? అరే ఇటు ఈరి బుక్ ఈరి, మరి ఎంత రాయాలో 1000 రూపాయలు రాయన్నా? మహేష్ అన్న నువ్వు 1000 రూపాయలు రాస్తావా అనే? ఏ ఊకో మహేష్ అన్న, నువ్వు చంద రాసినావు గాని. గట్లా కాదు గాని మహేష్ అన్న, నువ్వు కూడా అందరి లెక్కనే చంద రాస్తావా? మహేష్ అన్న నువ్వు చెప్తే నమ్మతావు నమ్మవు గానీ నీ దగ్గరికి వచ్చేటప్పుడు చంద బుక్ కూడా తీసుకురాలే. ఎందుకు? ఎందుకంటే మహేష్ అన్న అంటే పేరున్నోడు, అందరికి సాయం చేసేటోడు, అందరు నడుచుకునేటోడు. అయినా కూడా అందరి లెక్క చందలు రాయడనే నమ్మకంతోనే మేము బుక్ తీసుకురాలే.